హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బియ్యం రవ్వ ఉప్మా అండి. దీన్ని వరినొక్క ఉప్మా అని కూడా అంటారు. బియ్యం రవ్వ ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను బియ్యం రవ్వ ఉప్మా కోసం ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నాను. అలాగే ఉప్మాకు కావాల్సినవన్నీ కూడా తీసి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం బియ్యం రవ్వ ఉప్మా తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 గ్లాసు బియ్యం రవ్వ వేసి వేయించాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఉప్మా పొడి పొడిగా వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువగా చేయకూడదు. దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఉప్మాకు కావాల్సిన తీసి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలండి. అలాగే ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పోపు దినుసులు కూడా తీసి పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు టమాటా వేసి బియ్యం రవ్వ ఉప్మా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ వెరైటీగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టి ఉంటుంది కదా, అందుకే ఇలా టమాటా వేసి ట్రై చేయండి. ఇప్పుడు మనకి బియ్యం రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి. ఇప్పుడు మనకి బియ్యం రవ్వ అయితే ఫ్రై అయిపోయింది, మీకు చూపించాను కదండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేయాలండి. హీట్ అయ్యాక పల్లీలు వేసి వేయించాలి. బియ్యం రవ్వ ఉప్మాలో పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఉప్మా తిన్నప్పుడు అక్కడక్కడ పల్లీలు తగిలితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేయించాను. తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మొదటిసారి వండే వాళ్ళకి కూడా ఈ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మనకి లైట్గా గోల్డ్ కలర్ రావాలండి, అప్పటి వరకు కూడా వేయించాలి. మీలో ఎంతమందికి బియ్యం రవ్వ ఉప్మా అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు కూడా వేయించాలండి. టమాటాలు కూడా ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు టమాటాలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుందండి ఉప్మా. ఇప్పుడు మనకి నీళ్ళు పొంగు రావాలండి. ఇలా పొంగు రావాలి. పొంగొచ్చాక 1 నిమిషం పాటు మరిగించాలండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసాక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉప్మా చేసి పెట్టండి, రోజు ఉప్మానా అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత తీసానండి. ఈ రవ్వ నీళ్ళని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంది, బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. టమాటా వేసి చేయడం వల్ల దీని టేస్ట్ మరింత బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని కలిపేసాక మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. దీన్ని మనం నొక్కి చూస్తే రవ్వని అది సాఫ్ట్గా అయిపోతే ఉడికిపోయినట్టండి. నేను మూత పెట్టి కాసేపు మగ్గించాను. 2 నిమిషాల తర్వాత మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నొక్కి చూస్తే మనకి ఇలా మెత్తగా ఉండాలి. అలా ఉంటే ఉడికిపోయినట్టండి. ఒకవేళ అలా రాకపోతే ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనకి మెత్తగా వచ్చింది కదండి, ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను, ప్లేట్లోకి సర్వ్ చేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బియ్యం రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా టమాటా వేసి చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఉప్మాని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి, లేదా పచ్చడితో అయినా బాగుంటుంది.
లేదంటే పంచదార పైనుంచి జల్లుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. లేదంటే ఇలా ప్లెయిన్ ఉప్మా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.